నేను మొన్ననే చెప్పిన కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, గేట్ నుంచి గెట్ అవుట్ అని చెప్పేస్తే రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిందని మాట్లాడుకున్నాం కదా. అయితే రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర సీఎంని ఎందుకు గెలవాలనుకుంటున్నారంటే ఈ తుమ్మిడి హెట్టి గురించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం దాని కింద దగ్గర 1,60,000 ఎకరాలకు పొలాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ తోటి. దాని ద్వారా మహారాష్ట్ర ముప్పు ప్రాంతాలకు కూడా గురయ్యేటట్టు ఉంది. వరదతోటి కొన్ని గ్రామాలు ముప్పు ప్రాంతాలకు కూడా గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా ఏంటంటే అక్కడ ప్రధానంగా ఈ తుమ్మిడి హెట్టి కట్టడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. సకల జీవరాశుల యొక్క జీవనం చెడగొట్టినట్టు అని చెప్పేసి మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వడం లేదు. అందుకనే గతంలోనే కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించిన మనిషి కేసీఆర్ గారు ఏం చేసిర్రు, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ, కాళేశ్వరం ఇట్లా కట్టుకుంటూ వచ్చిండు. లేకుంటే అక్కడ ఎప్పుడో కేసీఆర్ కట్టేటోరు. ఆదిలాబాద్కి నీళ్లు పోవాలి, అక్కడ కూడా ప్రజలు రైతాంగం బాగుపడాలని చెప్పేసి కేసీఆర్ దానికోసం ఒప్పందాల పరంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైనా ఒప్పందాలు మహారాష్ట్రలో నీటి వాటల మీద 7 సంవత్సరాల సుదీర్ఘమైన లొల్లు జరిగేదట ఆంధ్రాకు మహారాష్ట్రకు. చంద్రబాబు నాయుడికి మాటలు రావాయే, అంతా వివరంగా చెప్పే దమ్ము లేదాయే, ఏమన్నా అంటే తెలంగాణ మీద పడి ఏడుచుడు తప్ప ఏది శాత కాదే. అయితే ఎప్పుడు లొల్లు అయ్యేదట. కేసీఆర్ గెలిచిన తర్వాత ఒక్కసారి మీటింగ్ పెట్టి కూర్చున్నారట మహారాష్ట్ర సీఎం ప్లస్ తెలంగాణ రాష్ట్ర సీఎం. ఒక్క 10 నిమిషాలు వివరిస్తే దెబ్బకు నీటి వాటర్ లెక్కింపులు కేసీఆర్ చెప్పినట్టే యాక్సెప్ట్ చేసిండు. ఆ తీరుగానే నీటి వాటర్ లెక్కింపులు కృష్ణా గోదావరి జలాల నుంచి గోదావరి నుంచి 2,918 టీఎంసీలు, కృష్ణా జలం నుంచి 765 టీఎంసీల నీళ్లను మనకు వచ్చేటట్టుగా వాటర్ లెక్కింపు వేసుకున్నారు. ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేడు. అందుకనే నన్ను దొంగ లెక్క చూస్తున్నారు, నన్ను ఎక్కడ పోయినా కూడా సీఎంలైనా బ్యాంకర్లైనా చెప్పులు ఎత్తుకుపోయి దొంగల లెక్క చూస్తూ ఉంటారు అనుకుంటూ రేవంత్ రెడ్డి పదే చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఆదిలాబాద్ గిరిజనులు, ఆదిలాబాద్ యువకులు, ఆదిలాబాద్ రైతాంగం మొత్తం కలిసి నీ పేగులు మెడలేసుకొని ఊరేగుతారు అనుకుంటూ రేవంత్ రెడ్డి డైలాగులు కొడతా ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి వంగితే ఒక లెక్క, అందుతే చుట్టూ అందకుంటే కాళ్ళు అన్నట్టుగా ఉంటుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇప్పుడు కాళ్ళు పట్టుకుందాం చూసిండు, గెట్ అవుట్ అన్నాడు. ఇప్పుడు జుట్టు పట్టుకునే టైం, పేగులు మెల్లో వేసుకొని ఊరేగుతా బిడ్డ అని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డి ధమ్కిలు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ మీకు 2 తెలవాలి. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలేదు అంటుండు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతలేదు అంటుండు. ఇటు ఆంధ్రాకి సంబంధించిన టీడీపీ నాయకుడు గారి యొక్క కొడుకు నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ దొరికింది. రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఎవడు అడ్డొచ్చినా డిపిఆర్ ఉన్నా డిపిఆర్ లేకున్నా మూసీ ప్రక్షాళన చేసే తీరుతా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి, మూసీతోని దేనికి పనికిరాని ఆ మూసీ కోసం 1,70,000 కోట్ల రూపాయలు ధారబోస్తా అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అడ్డుపడుతుందా, బీజేపీ అడ్డుపడుతుందా, ఇంకేమో నరేంద్ర మోడీ అడ్డుపడతాడా, ఎవడు అడ్డుపడ్డా కూడా ప్రాణాలైనా తీస్తా కానీ ఆ యొక్క మూసీ ప్రక్షాళన చేసే తీరుతాడని రేవంత్ రెడ్డి సవాల్ మరి విన్నారు. రైతాంగం కోసం పోయి కలవలేవా డైరెక్ట్ పోయి? ఇదంతా డ్రామా మిత్రులారా, ఇదంతా డ్రామా. మీకు తెలవాలంటే ఇదంతా డ్రామా. సీఎంని కలవనికి పోయిండు కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎందుకంటే ఈయన సబ్జెక్ట్ లేదు కదా. ఒక సిస్టమ్ మీద సబ్జెక్ట్ ఉంటే మనుషులు మాట్లాడే ప్రయత్నం చేపిస్తారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నా వినండిగా. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన, దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలేదు. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు, అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనే కదులుతుంది.
ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ ఉండే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే రైతాంగం ఉప్పెనే కదులుతే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా, నేను ముఖ్యమంత్రి గారికి లేఖలు రాసిన అంటున్నాడు. ఇదేమైనా నెహ్రూ గాంధీ గారి యొక్క కాలమా? ట్విట్టర్ అనేది ఒక అఫీషియల్ అకౌంట్ ఉంటుంది, దాని ద్వారా ఒక అకౌంట్ హ్యాండిల్ పెట్టుకుంటే మహారాష్ట్ర సీఎంని ట్యాగ్ చేసి సో అండ్ సో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్లీజ్ గివ్ పర్మిషన్ అండ్ గ్రాండ్ పర్మిషన్ అని చెప్పేసి అడుక్కుంటే ఒక చాట భారతం రాసి పెడితే అది భారతదేశం మొత్తం వైరల్ అవుతుంది. అంటే నేను చెప్పిన కదా, సబ్జెక్ట్ ఉన్నోడికే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యడు. ఇంకోటి ఏమంటున్నాడు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే మహారాష్ట్రకు సమస్యగా ఆదిలాబాద్ ప్రజలు తయారవుతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడు పోయి కలిసిండు, నీకేమైంది? ఎందుకు అడుక్కుంటున్నావు? ఫస్ట్ నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు వెళ్ళకున్నా కలెక్టర్లు పంపిన ఐఏఎస్ ఉన్నారు కదా, ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పంపినా కూడా పని అవుతుంది. మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపినా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా దాని గురించి. ఈరోజు ఎందుకు ఈ డ్రామాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? దేనికోసం? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కదా, మరి మీకు ఏది కట్టడం చేత కాదనేది ఇక్కడ మాకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవడో పర్మిషన్ ఇచ్చుడేంది? ఎవడో పర్మిషన్ ఇచ్చుడు 10 నిమిషాల్లో ఒప్పించాలి, పోయి 10 నిమిషాల్లో ఒప్పించాలి. ఇప్పుడు మీరు చూడండి, నారా లోకేష్ పోయి కలిసిండు, పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి. మీకు ఇక్కడ క్లారిటీ చెప్తా వినండి. తెలంగాణ రాష్ట్రం నీళ్లు దోచుకుపోవాలి అంటే ఫుల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో లొల్లి పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క గతంలో ఆయన బూటు దుడిచిండు కదా ఈయన, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కళ్ళలో ఆనందం చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర నీటి వాటల హక్కుని మొత్తం ఏపీకి రాసిపడేసిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైపోవాలి అంటే ఏం చేయాలి? ఒక సభ పెట్టాలి, సభ పెట్టి నాకు పర్మిషన్ ఇస్తాడని చెప్పాలి, అంతేనే కదా. ఇప్పుడు ఈయన సీఎంని కలిసి, ఒక సీఎం అయి ఉండి సీఎంని కలవరా? విచిత్రం ఇది, విచిత్రం ఇది. చిన్న జోక్ ఇక్కడ, పక్క రాష్ట్రం వాడు వచ్చి కలుస్తాడు, కానీ రాష్ట్రం పక్కన కూడా పోయి కలవడా? ఏం లేదు, మన ఇట్లనే నాకు సీఎం అపాయింట్మెంట్ ఇస్తాడని చెప్పేసి ఈయన ఈ విలువ ఈయన తీసుకుంటుండు. అటు నారా లోకేష్ పోయి డైరెక్ట్గా ఇటు తమ్మిడిహెట్టి నీళ్లు కట్టనీయకండి, మాకు నీళ్లు వాటాలు మొత్తం మాకే పంపించడం అని చెప్పేసి నారా లోకేష్ డీల్ పెట్టుకుంటాడు. రేవంత్ రెడ్డి ఏమో గుంట లెక్క నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు, నాకు అది చేయడం లేదని చెప్పేసి ఇటు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఏం లేదు, తెలంగాణకు నీళ్ళు సుక్క రాకూడదు, తెలంగాణ నీళ్ళంతా ఆంధ్రాకి పోవాలి అందేది రేవంత్ రెడ్డి మాట. మిత్రులారా, అదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు సీఎంగా చేసిండు, మరి నాకు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తలేరు, నాకు నా అభివృద్ధికి డబ్బులు లేదు, మీకు ఈ పథకాలు ఇవ్వాలంటే అది డబ్బులు లేదు, అంతేనే కదా, పథకాలు ఇవ్వాలంటే డబ్బులు లేదు, నాకు ఫలానా రాష్ట్రం సీఎం నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, నాకు వాడు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, వీడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏనాడైనా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడా? కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్తోటే ఢిల్లీకి పంపించిండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి, సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి, జస్ట్ ఆయన దగ్గర పనిచేసే అధికారులు పంపించిండు. సమస్య సాల్వ్. 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోసం కేసీఆర్ ఒక్క ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్ర అధికారిని పంపించిండు ఆడికి. సమస్య సాల్వ్. కేసీఆర్ ఈ యొక్క గోదావరి పైన బరాజ్ నిర్మించడానికి కేంద్రం పర్మిషన్ తీసుకోవడానికి కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ చేసి అధికారిని పంపించిండు, గ్రాంట్ పర్మిషన్. దట్ ఈస్ ద కేసీఆర్ ఆలోచన అని చెప్పొచ్చు, గొప్పతనం అని చెప్పొచ్చు, అనుభవం అని చెప్పొచ్చు. అట్లుంటుంది కేసీఆర్ తోటి. మనలతో ఏముంటుంది? మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, దొంగతనం అంటారు దీన్ని తెర వెనకాల దాక్కొని దొంగలాట అంటారు. దాగుడు మూతలు దండాకూర అన్నట్లుంటుందో దొంగలాట అంటారు దీన్ని.